హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. ఆల్రెడీ హైదరాబాద్ ఈవెంట్ వీడియో పెట్టేశాను. అంతకుముందు వండర్లా వెళ్ళాము, టీం అందరం కలిసి అది పెట్టేశాను. నా విఏపీ అన్నీ పెట్టేశాను. ఇవాళ వచ్చేసి పార్టీ అనమాట, ఈవినింగ్ పార్టీ, హైదరాబాద్లో జరిగిన ఈవినింగ్ విఏపీ పార్టీ. ఆ పార్టీ వీడియో మాత్రం ఫుల్గా పెట్టేస్తున్నాను. ఈలోపు నా రికగ్నేషన్ కూడా చూసేయండి. విఏపీ రికగ్నేషన్, టాప్ 3 రికగ్నేషన్, 2 రికగ్నేషన్స్ ఇందులో పెట్టాను అనమాట. ఫుల్ అంటే నాకు ఏదైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా మీతోనే కదండి పంచుకుంటాను. తప్పకుండా మీరందరూ మా ఇంట్లో మనుషుల్లాగా నన్ను ఇంత అభిమానించి ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు, ఒక 10,000 మందిలో మనం అంటే ఇలా కనిపిస్తున్నాం అంటే ఇంకెంత అదృష్టం చెప్పండి. అంటే అందరికన్నా టాప్ 3 వచ్చాను, అదంతా మీ బ్లెస్సింగ్సే. ఇంకెక్కువ సార్లు మీకు నేను చెప్పి బోర్ కొట్టించను. ఇంకా లేట్ చేయకుండా మనం పార్టీ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి, కాల్ చేయండి. ఇప్పుడు దాకా మన దగ్గర 1000 మంది ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. అందుకే నాకు టాప్ 3 కూడా వచ్చింది. అందరిలోకి టాప్ 3 వచ్చాను వెల్నెస్ కోచెస్లో అందరిలోకి. కాబట్టి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నన్ను ట్రస్ట్ చేయొచ్చు, నా దగ్గర తీసుకోవచ్చు, మీరు వాడచ్చు, మంచిగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మీ అందరికీ లవ్ యూ సో మచ్ అండి, నాకు టాప్ 3 వచ్చినలాగా చేసినందుకు. ఇంకా మార్నింగ్ అంతా ఇలా మీటింగ్ జరిగిందనమాట. ఈవినింగ్ పార్టీ, అదే ప్లేస్, అదే ఫంక్షన్ హాలు. అవుటింగ్ అంటే బయట ఉంటుంది పార్టీ థీమ్ ఏంటంటే ఈసారి బీచ్ థీమ్లో జరిగింది పార్టీ. ప్రతి పార్టీ మాకు ఒక థీమ్ లాగా జరిగిద్ది అనమాట. అంటే ఒక ఆ మంత్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఫెస్టివల్స్ ప్రకారం, సంక్రాంతి ఉంటే సంక్రాంతి థీమ్, దసరా ఉంటే దసరా థీమ్, హోలీ ఉంటే హోలీ థీమ్. లాస్ట్ టైం మీకు చూపించానుగా హోలీ థీమ్లో పార్టీ జరిగింది. ఈసారేమో బీచ్ థీమ్లో పార్టీ జరుగుతుంది. నెక్స్ట్ నేను మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్లో అయితే ఈసారి ఏం పార్టీ, ఎలా అంటే పార్టీ చిల్డ్రన్స్ స్కూల్ పార్టీ లాగా, అలా రకరకాల థీమ్స్లో జరుగుతూ ఉంటుంది పార్టీ. అంటే మన చైల్డ్హుడ్ని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఆ పార్టీ. అంటే మనం ఫుడ్ అనేది మనం ఎక్కడైనా తింటాం. మాకే పెద్ద హోటల్ ఉంది, మీకు తెలుసు. నేను ఫుడ్ కోసం అని కాదు, ఆ ఎంజాయ్మెంటు, ఆ చిన్నతనం, మనం ఒక చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించిద్ది అనమాట. బయట ఇలాంటిది మనకి సాధ్యమైద్దా అంటే అవ్వదనే చెప్పాలి. మనం పబ్బులకి వెళ్ళి ఎగరలేము, ఒకటి పాయింట్. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మన చుట్టూ ఉండే పీపుల్ ముందు మనం అంత మంచిగా ఎంజాయ్ చేయలేము. ఫోటోలు దిగాలన్నా ఏమనుకుంటారు, డాన్స్ వేస్తే ఏమనుకుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ ఫీలింగ్ ఉండదు. అందరూ మనలాంటి మనుషులే ఉంటారు కదా. చూడండి, ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అయిపోయి మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇక్కడ. మనం కూడా అంతే కదా, మంచిగా డ్యాన్స్ వేస్తాం. కాబట్టి వాళ్ళు మనల్ని అనుకునేది లేదు, మనం వాళ్ళని. అందరూ హ్యాపీగా ఉంటాం. అందరం ఒక టైప్ ఆఫ్ మైండ్ పీపుల్ ఒక చోట ఉన్నప్పుడు అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందరూ చక్కగా 2 అవర్స్ 3 అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత మంచిగా డీజే ప్లే అయ్యిద్ది అనమాట. మామూలుగా డీజే ప్లే అవ్వదు, ఒక రేంజ్లో డీజే ప్లే అయ్యిద్ది. ఆ డీజే అంతా చూసుకొని చక్కగా అదంతా అయిపోయాక లాస్ట్కి ఇంకా భోజనాలు పెడతారు. భోజనాలు అంటే మామూలుగా అయితే మేము షేకే తాగుతాం, మీకు తెలుసు. కానీ ఇక్కడ మన పార్టీ రోజు మాత్రం మంచిగా నాన్ వెజ్ సలాడ్స్, మంచిగా స్నాక్స్ ఉంటాయి, మంచిగా ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఇంకా స్వీట్స్, ఇంకా రకరకాలు పెడతారు. ఎందుకంటే పార్టీ అంటే మనం ఫుడ్ ఎంజాయ్ చేయాలి, మన కల్చర్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ పెడతారు. తినేవాళ్ళు తింటారు, నేనైతే తినలేదనమాట. నేను ఆల్మోస్ట్ పార్టీలో నైట్ నేను తినను, నేను షేక్ తాగే పడుకుంటాను అనమాట. నేనైతే తినలేదు, జస్ట్ మీకు చూపిద్దామని వీడియో తీశాను అంతే. మొత్తం అయిపోయింది, ఇంక నేను బయలుదేరిపోయాను అనమాట. పార్టీ మొత్తం చూసుకొని ఇంక రిటర్న్ అయిపోయాను. నేను ఫుడ్ అయితే తినలేదు అస్సలు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. అంటే హైదరాబాద్ నుంచి ఇంక డైరెక్ట్గా ఇంకా కార్లో మనకి ఇంటికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా నైట్ ఇంకా స్టే చేయడం ఎందుకు, వేస్ట్ కదా, అయిపోయింది కదా, మనం వచ్చిన పని అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, పార్టీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కాబట్టి చక్కగా అదంతా చూసుకొని మంచిగా టీం అందరినీ చూసుకొని ఇంకా చక్కగా మేము బయలుదేరి ఇంటికి వచ్చేసానండి హ్యాపీగా. పార్టీలో మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే ఇలాంటి ఒక లైఫ్ కావాలి, మీరు కూడా వెల్నెస్ కోచ్ అవ్వాలి, ఇలాంటి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్కమ్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ అనుకునే వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు వెల్నెస్ కోచ్ అవ్వడానికి ట్రైనింగ్ ఏంటి, వాట్ ఇవన్నీ చెప్తాను. ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా మనం అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి, అసలు మనం ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఐడి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని మంచి ట్రైన్డ్ వెల్నెస్ కోచ్లా చేసి ఒక 1 ఇయర్లో మీరు నా అంత పోస్ట్కి వచ్చేలాగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను కంపల్సరీ. ఆల్రెడీ మన దగ్గర అలా అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ పైనే ఉన్నారు, హ్యాపీగా హెల్దీగా ఉన్నారు.
మీరు కూడా అవ్వాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో అనమాట. ఈ వీడియో చాలా సర్ప్రైజ్ వీడియో, చాలా మంచి టిప్స్ వస్తాయి హెయిర్ గురించి. ఈ వీడియో నెక్స్ట్ పెడతానమాట. ఈ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు పెట్టిన వీడియోకి ఒకసారి లైక్ చేయండి. మీ పావని మీకు ఎప్పుడు మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. హెయిర్ ఊడిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా మంచి వీడియో అనమాట, మీకు చాలా బాగా పనికొస్తుంది. మన మెయిన్ ఎజెండా ఒకటేనండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళైతే వీడియో ఇంతేనండి. ఇవాళ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.